శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 డిసెంబర్ 2024 నుంచి 28 డిసెంబర్ 2024 వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు, కర్కాటకంలో కుజుడు, సింహంలో చంద్రుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనస్సులో రవి, మకరంలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, అలాగే మీన రాశిలో రాహువు సంచరిస్తూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి నీచలోకి వచ్చి ఉన్నది. అలాగే శుక్రుని యొక్క స్థితి శనిగారితో కలిసి కుంభరాశిలో ఉన్నది. ఈ రెండు గ్రహాల యొక్క మార్పు జరిగి ఉన్నది. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, శని శుక్రుల కలయిక జరుగుతూ ఉంది. వివాహాది శుభకార్యాల విషయంలో కాస్త ఆలస్యం అవడం కానీ, ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ విషయంలో కొంచెం ఇబ్బందులు ఉండడం కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా ఉండడం కానీ ఉంటుంది. ఇది ఏ ఏ రాసుల వారికి ఉంటుంది అనేది మనము రాసుల ఫలితాలు చెప్పుకునేటప్పుడు తెలియజెప్పుకుందాము. అయితే చాలా వరకు దీనికి శని శుక్ర కుజుల యొక్క పరిహారాలు చదువుకోవడం అనేది, ఆ గ్రహ స్తోత్రాలు చదువుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ గ్రహస్థితి వారాంతంలో ఉన్నది. ఇక చంద్ర బుధుల యొక్క స్థితి, చంద్రుడు నీచలో ఉంటూ బుధునితో కలిసి ఉన్న కారణం చేత కొంచెం కుటుంబంలో ఈ సంబంధ బాంధవ్యాలు, అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, తండ్రి కొడుకులు, ఇలా ఈ కుటుంబంలోనే ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంత అనుకూల పరిస్థితులు అయితే ఉండబోవడం లేదు. దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క తృతీయ దృష్టి మేషరాశి మీద పడుతుంది. అది శనిగారికి నీచ రాశి అవ్వడం వల్ల కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. ఇక శనిగారి దృష్టి చంద్రుని మీదికి ప్రసరిస్తూ ఉన్న కారణం చేత కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే శనిగారి 10వ దృష్టి బుధుని మీద ప్రసరిస్తూ ఉండడం వల్ల చర్మానికి సంబంధించినటువంటి ఏదైనా వ్యాధులు బాధలు ఉండడానికి అవకాశం ఉంటూ ఉన్నది. ఇది ఇక్కడ కొంచెం ఔషధ సేవ అవసరం అని చెప్పి చెప్తూ ఉన్నాను. అలాగే కుజుని యొక్క 7వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. ఇది కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ని కొంచెం సూచిస్తూ ఉంటుంది. చాలా వరకు ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహస్థితిగా చెప్పచ్చు. ఇక అలాగే గురువు గారి యొక్క 5వ దృష్టి కేతువు మీద ఉంది. ఆధ్యాత్మిక ప్రయాణం చాలా చాలా బాగుంటుంది. అలాగే గురువు గారి దృష్టి బుధుని మీద ఉన్న కారణం చేత చాలా మంచి తెలివితేటలు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి, అక్కరకు వస్తూ ఉంటాయి, సమయానికి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే ఎడ్యుకేషన్ విషయంలో కానీ, సినిమా రంగానికి సంబంధించి కానీ, కెమెరాలకి సంబంధించి కానీ, డ్రామాకి సంబంధించి కానీ, స్టేజ్కి సంబంధించి కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి 9వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉన్న కారణం చేత ధనయోగాలు చాలా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలుగా చెప్తూ ఉన్నాను. ఇక పరిహారాల విషయంలో మటుకు తప్పనిసరిగా కుజ శుక్ర శని గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. లక్ష్మీ అమ్మవారికి పూజ చేయండి. ఇవి రెండు తప్పనిసరిగా రాశితో సంబంధం లేకుండా చేయవలసిందిగా సూచన చేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. రాశి ఫలితాల్లోకి వెళ్దాము. సింహరాశి వారికి అనేక విధాల కష్టం పెరిగేటటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది. రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి కానీ, చతుర్థంలో ఉన్నటువంటి బుధుని యొక్క స్థితి కానీ మాత్రమే అనుకూలమైన ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. అయితే స్థిరచరాస్తుల వృద్ధి విషయంలో ఖచ్చితంగా మీకు అభివృద్ధి ఉంటుంది. ఇక మిగతా విషయాలలో ముఖ్యంగా మీ వ్యక్తిత్వానికి సంబంధించిన విషయంలో కానీ, ఏదైనా గౌరవ ప్రతిష్టలు మీరు అందుకోవాలి అనే విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ కాస్త అలజడి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ శనిగారి దృష్టి ఉంటూ ఉన్న కారణం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఎవరైనా మీకు మంచి పేరు వస్తోంది అని వినంగానే వాళ్ళు మీలో ఏదో చెడ్డతనాన్ని తీసుకొచ్చి మళ్ళీ దానికి ఇదిగో ఇలా ఉందండి, వీళ్ళకేంటి మంచి పేరు అనే విధంగా ఉంటాయి. అంటే మిమ్మల్ని చూసి ఓర్వలేని వాళ్ళు మీ గురించి నెగిటివ్ భావాలని చెప్తూ ఉంటారు. ఇది మీ మానసికమైన అలజడికి కారణమవుతుంది. అయితే
మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోదాల కాలక్షేపాలు బాగా ఉంటాయి, 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తారు. ఉద్యోగంలో కూడా మీరు ఉన్నతి సాధించి ఉంటారు ఈసరికే. దాని గురించి మీ పై అధికారులు మిమ్మల్ని ఇంకా మన్ని ప్రస్తుతించరేమిటి అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. మీ పై అధికారులకి తెలుసు మీరు చాలా బాగా చేశారని, మీకు తెలుసు. కానీ మాట పూర్వకంగా మటుకు బయటికి రాదు. కొద్ది కాలం వేచి ఉండండి, ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు కానీ లేదా విదేశీ యానాలు కానీ ఉండేటటువంటి అవకాశం ఉంది. కోర్టు విషయాలు అనుకూలంగా లేవు, అలాగే ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూలంగా లేవు. ఇవన్నీ కూడా చాలా మీ మనశ్శాంతిని కొంచెం తగ్గించే విధంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ధన ఆదాయం విషయంలో మీరు ఎంత కష్టపడతారో ధనం కోసం మీకు వస్తుంది ధనం అని చెప్పి తెలియచెప్పే వాళ్ళు ఉంటారు తప్ప ధనాన్ని తీసుకొచ్చి చేతిలో పెట్టే వాళ్ళు ఉండరు. మీరు ఇంత కష్టపడ్డారు కదా, ఇదిగోండి ప్రతిఫలం అని ఎవరు ఇవ్వరు. చాలా బాగా చేశారండి అని చెప్తారు. అది కొద్దిగా వేచి ఉండండి, మీ కష్టం ఎక్కడికి పోదు, మీ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే వస్తుంది. అధికమైన ఆదాయం అంటే ఇప్పుడు రావడం కష్టమవుతోంది. మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి, అన్నదమ్ముల రీత్యా సహాయ సహకారాలు అందుకోవడానికి మీరు ఆశిస్తారు. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు బాగున్నప్పటికీ కూడా అవి అన్ని విషయాలలోనూ ఆ సంతృప్తి ఉండదు. అలాగే సంతానం పట్ల కూడా చాలా చాలా ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి సూచన చేస్తున్నాను. రుణభారం కొంత పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, స్త్రీలు ఏ అంశంలో అయినా కూడా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి 4వ స్థానంలోకి, శుక్రాచార్యుల యొక్క స్థితి 7వ స్థానంలోకి వెళ్ళింది. ఈ రెండూ కూడా అనుకూలమైన పరిస్థితులు కాకపోవడం వల్ల మీకు మనశ్శాంతి తక్కువగానే ఉంది ఈ వారం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా అధికమైనటువంటి మనశ్శాంతిని పొందుతారు. అలాగే ఇంటి ఇలవేల్పుని కూడా పూజ చేయండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం హ్రీం క్రౌం సహ శనయే నమః.